दिया। साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। आज यहां यमुना नगर में भी हम इसी प्रयास को आगे बढ़ता देखते हैं। साथियों, मैं आपसे एक और अहम विषय की चर्चा करना चाहता हूं। कल देश ने वैशाखी का पर्व मनाया है। कल ही जलियांवाला बाग हत्याकांड के भी 106 वर्ष हुए हैं। इस हत्याकांड में अपनी जान गंवाने वालों की स्मृतियां आज भी हमारे साथ है। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, ఒక మేధావి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు. క్షుణ్ణంగా అధ్యయనం చేసి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ దేశ ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ప్రజల హక్కులను కాపాడేదానికి సమాజంలో వివక్షకు గురైనటువంటి వర్గాలు కూడా రాజ్యాంగంలో వారికి పెద్దపీట వేసి అటువంటి రాజ్యాంగాన్ని మరి ప్రసాదించినటువంటి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఆనాటి నెహ్రూ గారు అడుగడుగున అవమానపరిచినటువంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. 370 ఆర్టికల్ మొదలుకుంటే హిందూ కోడ్ బిల్ నుంచి 1952లో ఇదే నెహ్రూ గారు కమ్యూనిస్టుల యొక్క సహకారంతో ఆ రోజు అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర ఈ నెహ్రూ కాంగ్రెస్ చరిత్ర. ఇవాళ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పెట్టుకొని అయితే మొసలి కన్నీరు గారుస్తున్నారో అసలు చరిత్ర తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ బీసీల గురించి మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. మండల్ కమిషన్ అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ. కాకా కలేకర్ కమిషన్ ను చర్చ పెట్టకుండా, కనీసం అమలు సంఘ దేవుడు చర్చ సైతం పెట్టకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాళ్ళ నైజాన్ని గుర్తించి దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారికి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి ఈ దేశ చరిత్రలో వెనుకబడ్డ సమాజానికి సంబంధించిన వ్యక్తి 3 సార్లు ప్రధానమంత్రి కావడం, ఆ ఖ్యాతి ఘనత అది నరేంద్ర మోడీకి దక్కుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రశ్నించిన హక్కుల వల్ల ఒక పేదవాడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. కాబట్టి అనేకమైనటువంటి అవమానాలు భరించినటువంటి అంబేద్కర్ గారు చివరికి తన తుది శ్వాస వదిలితే అటువంటి మహనీయుణ్ణి ఢిల్లీలో మరి అంతిమ సంస్కారాలు చేసి ఘనంగా గౌరవించాల్సి పోయి ససేమిర్ అన్నటువంటి ఆనాడు ఈ ఢిల్లీలో అంతిమ సంస్కారాలు చేయకూడదని బాంబేకు పంపించడం జరిగింది. చివరికి ఆ యొక్క ప్రభుత్వ పరంగా కూడా ఆ విమానంలో పంపించకుండా ఆ విమానం ఛార్జీలు ఏవైతున్నాయో తన శ్రీమతికి, అంబేద్కర్ గారి శ్రీమతికి ఈ విమాన ఖర్చులు మీరు భరించాలని చెప్పి పంపించిన చరిత్ర, ఇంత నీచమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రవర్తిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ఏ రకంగా అంబేద్కర్ అవమానపరిచింది, అంబేద్కర్ విధానాలను, ఆశయాలను ఏ రకంగా తుంగలో తొక్కిందో ఇవన్నీ ప్రజల ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మోదీ ప్రభుత్వం ఏ రకంగా అంబేద్కర్ గారిని గౌరవించి వారి విధానాలను, ఆశయాలను ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏ రకంగా ప్రజలు అమలు చేస్తున్నామో చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇది కేవలం దళిత మోర్చా కార్యక్రమం ఆలోచన కాకుండా ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఏ బడుగు బలహీన వర్గం పేదలు ఇవాళైతే పరితపిస్తున్నారో, మోదీ గారి పట్ల వారు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని రాజ్యాంగానికి మోదీ గారు ఇచ్చిన గౌరవాన్ని కూడా ప్రజలకు చాటి చెప్పాలి.